ఇది వదిలేయి ప్రజలారా, ఇది వదిలేయండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించినారు. 2009లో మరణించినప్పటి నుంచి, స్వర్గస్థులైనప్పటి నుంచి ఇప్పటికి 2026 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాలలో ఆయమ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైంది విభేదించి. 3-4 సంవత్సరాలు తీసేస్తే 13 ఏళ్ళు, అంటే దాదాపుగా 2023 ఆ స్థాయి వరకు. 2009 నుంచి 2023 వరకు మీరు భాగాలు పంచుకున్నారు. మీ కంపెనీలు మీ, వాళ్ళ కంపెనీలు వాళ్ళవి, నీ ఆస్తులు నీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయనవి, ఆయన అప్పులు ఆయనవి, నీ అప్పులు నీ, నీ ఆదాయాలు నీ, ఆయన ఆదాయాలు ఆయనవి. ఎవరు సంసారం వాళ్ళది. కానీ 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 5 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు. 236 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క కాదు. ఆన్ రికార్డెడ్ బ్యాంకీ ట్రాన్సాక్షన్స్, చెక్కుల ద్వారా. నువ్వు ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు నీ ఎన్నికల అఫిడవిట్లను చూపించినావు. మీ అన్న దగ్గర నుంచి చెక్కుల రూపంలో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నీ అఫిడవిట్లో ఉంది. 236 కోట్లు ఇచ్చినాడు మీ అన్న నీకు. వైట్ మనీ, చెల్లెలని ప్రేమతో, మమకారంతో. మరి ఆస్తులలో భాగాన్ని ఇచ్చి, అడిగినప్పుడల్లా 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల చొప్పున 236 కోట్లు డబ్బులు ఇచ్చి, నిన్ను అంత ప్రేమగా చూసుకొని, అంత గౌరవం పెట్టి, మా అందరి హృదయాలలో కూడా గౌరవం పెట్టి, మరి ఇంకా దేనికి దేనికి ఆయన మీద కలంకం, అన్ననే పదానికి కలంకం? ఏం చేసినాడు? మీరే ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు, మా అన్న చెడ్డోడు, మా అన్న మమ్మల్ని ఇట్లా చూసుకున్నాడు అట్లా చూసుకున్నాడు, సునీతమ్మకి ఈ న్యాయం చేయలే, నా ఆస్తిలో ఇదిలే, ఇవన్నీ చెప్పినారు. ఇది అయిపోయిందే? ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి దేశమంతా ప్రపంచమంతా అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. అన్నగా మంచివాడు కాదని చెప్పి విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? ఇవన్నీ చాలవని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెలిమి చేస్తారా? ఏబిఎన్ రాధాకృష్ణకు ఉప్పందిస్తారా? బజారుకి ఈడుస్తారా? పూలంగల కాడికి పులివిందల్లో? ఎక్కడ న్యాయం ఉంది మీది? ఎక్కడ మీకు కృతజ్ఞత ఉందమ్మా? నీకు ఒక్క పైసా కృతజ్ఞత లేదు. నీకు కృతజ్ఞత లేని మనిషివి నీవే. మీ అన్న పట్ల కానీ, నిజంగా ధర్మం పట్ల కానీ కృతజ్ఞత లేదు నీకు. మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఇడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు. పులివిందల పూలంగల కాడ ఎవరు గెలిచినారమ్మా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేలం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ అవినాష్ గెలిచినాడు. అంటే ప్రజలు ఏం తీర్పిస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి భాగస్వామ్యం లేదు అని నమ్మినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు నువ్వు అడిగిన ప్రకారం. అక్కడికి ఉన్నారా? అక్కడికి లే, వినరు. మళ్ళీ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు.
కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని వందల కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని వందల కోట్లు నీకు ఇచ్చినా కూడా, ఆయన ఆస్తులలో భాగాలు కూడా ఇవ్వడమే కాదు, ఆయన సొంత ఆస్తులలో కూడా నీకు భాగాలు ఇస్తే సంతృప్తి లేదు. నాకు బాధ కలిగింది అన్నిటికంటే, ఇటువంటి చెల్లెలు వద్దు, నాకైతే ఇటువంటి చెల్లెలు వద్దు అని అనిపించడానికి బాధ కలిగే సంఘటన ఏంటంటే, ఆయన పైన కేసులు నమోదైనాయి, తప్పుడు కేసులు. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు. కేసులు నమోదైన తర్వాత ఆయన ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఏంటే కానీ ఆస్తులు విక్రయించకూడదు, ఎవరికి మార్చకూడదు, చేయకూడదని చెప్పి. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి విజయమ్మ గారికి కొన్ని షేర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, అందరికీ మీకు తెలిసి ఇది పేపర్లో కూడా పెద్ద అక్షరాలతో వచ్చింది, సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ విజయమ్మ గారికి కొన్ని షేర్స్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అటాచ్మెంట్ ఈడీ చేసింది, దాన్ని బదలాయింపులు చేసే అధికారం లేదు. ఇది షర్మిలమ్మకు తెలిసి ఆ షేర్ సంబంధించినటువంటి బాండ్లు, ఆ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. విజయమ్మ పేరుతో ఉండబడినటువంటి ఆ భాగాన్ని షర్మిలమ్మ పేరుతో మార్పించుకునే దానికోసము ఈ కాగితాలు పోయినాయని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించి, తర్వాత ఆ ఆస్తిని నీ పేరుతో బదలాయింపు చేసుకున్నావు. విజయమ్మ పేరుతో ఉండేదాన్ని ఈడీ అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తి బదలాయింపు చేయకూడదని తెలిసి బదలాయింపు చేస్తే, రిజిస్ట్రేషన్ మారితే ఆయన బెయిల్ రద్దు అవుతుందని అందరికీ తెలుసు. అంటే నీ ఉద్దేశం దెబ్బకు 2 పిట్టలు, మీ అమ్మ పేరుతో ఉండే ఆస్తి నీకు రావాలా, కోర్టు ధిక్కారం కింద మీ అన్న బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకు పోవాలా. పగోడు 16 నెలలు జైలు పెట్టినాడు, చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. పగోడు 16 నెలలు పెట్టినాడు తప్పుడు కేసు పెట్టి ఆయన మీద. చెల్లెలు బెయిల్ రద్దు చేసేదానికి ఇదిగో ఈ పన్నాగం బన్ని 32 నెలలు జైలు పంపాలనుకుంది.